హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం ICT 2కి సంబంధించిన సిలబస్ని చూసాము. ఈ వీడియోలో మనం యూనిట్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో మళ్ళీ మనకి నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ నెట్వర్క్? నెట్వర్క్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని నెట్వర్క్ అంటారు. ఇంటర్ కనెక్షన్ ఆఫ్ సిస్టమ్స్. ఈ ఇంటర్ కనెక్షన్ అనేది బై యూజింగ్ కేబుల్స్, టెలిఫోన్ లైన్స్, రేడియో వేవ్స్, శాటిలైట్ వేవ్స్, మైక్రోవేవ్స్ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 2 సిస్టమ్స్ ఒక కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. మనం డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, కావాలంటే మనం ఇక్కడ ఇంకొక సిస్టమ్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం నెట్వర్క్ అని అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉండి వాటి మధ్యలో కమ్యూనికేషన్ కనుక జరిగితే దాన్ని మనం నెట్వర్కింగ్ అని అంటాం. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే 2 సిస్టమ్స్ మధ్యలో ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ లేదా రిసోర్స్ షేరింగ్ కానీ జరిగితే దాన్ని మనం నెట్వర్కింగ్ అంటాం. డెఫినేషన్ దగ్గర చూడండి, షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రిసోర్స్ షేరింగ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంటే ఇక్కడ మీరు చూడండి 3 సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, అవి కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇంటర్ కనెక్షన్ అంటే సిస్టమ్ 1లో ఉన్న డేటా 2కి 3కి ఇవ్వచ్చు, 2లో ఉన్న డేటాని 1కి 3కి ఇవ్వచ్చు, 3లో ఉన్న డేటాని 2కి 1కి ఇవ్వచ్చు. దీన్ని మనం ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ అని అంటాం. ఇన్ఫర్మేషన్ షేరింగ్. నెక్స్ట్ వచ్చి రిసోర్స్ షేరింగ్. రిసోర్స్ షేరింగ్ అంటే మనం ఏదైనా హార్డ్వేర్ డివైసెస్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింటర్ని తీసుకున్నాను. ప్రింటర్ని తీసుకుని ఈ ప్రింటర్ని నేను 3 సిస్టమ్స్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ కనెక్ట్ చేయటం అంటే మన ఉద్దేశం ఏంటి అంటే నెట్వర్క్లో ఉంచాం. ఇలా నెట్వర్క్లో ప్రింటర్ని ఉంచిన తర్వాత నేను సిస్టమ్ 1 నుంచి కానీ, సిస్టమ్ 2 నుంచి కానీ, సిస్టమ్ 3 నుంచి కానీ ప్రింట్ అనేది ఇవ్వచ్చు. అంటే ఒక్క రిసోర్స్నే నేను 3 సిస్టమ్స్కి షేర్ చేశాను. దీన్ని ఏమంటామంటే రిసోర్స్ షేరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అని అంటాం. అంటే ఓవరాల్గా నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్స్ అంటే నెట్వర్క్ కానీ నెట్వర్కింగ్ కానీ మనం చూస్తే నెట్వర్క్ అంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అని, నెట్వర్కింగ్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ అని అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ కంప్యూటర్ నెట్వర్క్. ఇంతకు ముందే మనం నెట్వర్క్ మరియు నెట్వర్కింగ్ గురించి చూసాము. ఆ రెండింటిని కలుపుకుంటేనే కంప్యూటర్ నెట్వర్క్ అనేది అవుతుంది. ఒకసారి కంప్యూటర్ నెట్వర్క్ యొక్క డెఫినేషన్ చూడండి. ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more computers which enables them to communicate and share available resources. మీరు దీన్ని కనుక జాగ్రత్తగా చూస్తే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more computers అంటే నెట్వర్క్ గురించి చెప్తాం. కంప్యూటర్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉండి విచ్ ఎనేబుల్స్ దెమ్ టు కమ్యూనికేట్ అండ్ షేర్ అవైలబుల్ రిసోర్సెస్. అంటే ఇక్కడ కనుక కనెక్ట్ అయిన సిస్టమ్స్కి మధ్యలో ఇన్ఫర్మేషన్ మరియు రిసోర్స్ షేరింగ్ కనుక జరిగితే దాన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్ అని అంటాము. అంటే కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ దెమ్. డెఫినేషన్ పరంగా చూస్తే కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more computers which enables them to share and communicate the available resources. దీనికి ఒక గుడ్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనేది కంప్యూటర్ నెట్వర్క్లో ఒక బెస్ట్ అండ్ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇంటర్నెట్నే మనం నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని కూడా అంటాం. నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని ఎందుకు అంటామంటే అది ప్రపంచంలో మ్యాక్సిమం అన్ని సిస్టమ్స్ని ఇంటర్ కనెక్ట్ చేసి వాటి మధ్యలో ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ అనేది కంప్యూటర్ నెట్వర్క్కి ఒక మంచి
అండ్ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ నెట్వర్క్. ఇంతకుముందు మనం నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు నెట్వర్క్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి చూస్తున్నాం. అడ్వాంటేజెస్లో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి ఈజీ కమ్యూనికేషన్ అండ్ స్పీడ్. నెట్వర్క్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ అనేది చాలా స్పీడ్ అయిపోయింది. పూర్వకాలంలో మెసేజ్ పాసింగ్ అనేది చాలా టైంతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి మెసేజ్ని పాస్ చేయాలి అనుకుంటే అది చాలా టైం తీసుకునేది. కానీ నెట్వర్క్ వచ్చిన తర్వాత మెసేజ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒక పర్సన్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ తోటి కమ్యూనికేట్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ మొబైల్ ఫోన్ విత్ ఇంటర్నెట్ కనుక తీసుకుంటే, మొబైల్ విత్ ఇంటర్నెట్లో ఉంటే కనుక మీరు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ తోటి చాటింగ్ చేయొచ్చు, మెసేజింగ్ చేయొచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు, ఈమెయిల్స్ రాయొచ్చు, వీడియో కాన్ఫరెన్సెస్ మీరు నడపచ్చు, చాటింగ్ రూమ్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎలా సాధ్యం అవుతుందంటే బికాస్ మీ మొబైల్ మిగతా అన్ని మొబైల్స్తో నెట్వర్క్లో ఉంది కాబట్టి నెట్వర్క్ వల్ల మనకి కమ్యూనికేషన్ ఈజీగా అయింది మరియు స్పీడ్ అయింది. నెక్స్ట్, ఎబిలిటీ టు షేర్ ఫైల్స్, డేటా అండ్ ఇన్ఫర్మేషన్. నెట్వర్క్ ద్వారా మనం ఫైల్స్ని కానీ డేటాని కానీ లేదా ఇన్ఫర్మేషన్ని కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీ ఏ అనేది ఇండియాలో ఒక బ్రాంచ్, సేమ్ మళ్ళీ ఇదే కంపెనీ బ్రాంచ్ ఇంకొక కంట్రీలో ఉంది. మీరు ఈ కంట్రీని, ఇండియా నుంచి వేరే కంట్రీకి ఇక్కడి నుంచి అక్కడికి ఫైల్స్ కానీ డేటాని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది లేదా డేటా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇదంతా దేనివల్ల సాధ్యం అంటే నెట్వర్క్ వల్ల. అంటే ఈ రెండు కంపెనీస్ కూడా మనకి నెట్వర్క్లో ఉండటం వల్ల మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఫైల్స్ని కానీ డేటాని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి షేరింగ్ హార్డ్వేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ తీసుకుందాం, దాంట్లో 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 3 సిస్టమ్స్ కూడా నెట్వర్క్లో ఉన్నాయి. ఈ 3 సిస్టమ్స్ నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి ప్రతి సిస్టమ్కి మనం విడిగా ప్రింటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటి మూడింటికి కలిపి మనం ఒకే ప్రింటర్ని ఉపయోగించుకుంటాం. అంటే నెట్వర్క్ వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఆ కంపెనీకి సంబంధించిన పర్చేస్ కాస్ట్ అనేది తగ్గుతోంది. అంటే వాళ్ళు తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రొడక్టివిటీని చేసుకోవచ్చు. నెక్స్ట్, షేరింగ్ సాఫ్ట్వేర్. నెట్వర్క్ ద్వారా మనం సాఫ్ట్వేర్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 3 సిస్టమ్స్ని చూస్తున్నారు. ఈ 3 సిస్టమ్స్ కూడా ఒక కంపెనీకి చెందిందైతే కంపెనీ ప్రతి సిస్టమ్కి విడిగా సాఫ్ట్వేర్ని తీసుకుని ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. అది ఒక లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ని తీసుకుని ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని, ఈ 3 సిస్టమ్స్ కూడా నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి దీని నుంచి అది ఆ సాఫ్ట్వేర్ని వాటి మూడింటికి కూడా షేర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మనం ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ షేరింగ్ కానీ నెట్వర్క్లో ఉన్నప్పుడు అవి చాలా ఉపయోగాలు పడతాయి. ఎందుకని అంటే లార్జ్ ఆర్గనైజేషన్స్, అంటే కంపెనీస్ అని మాత్రమే కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు లైసెన్స్ సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ డివైజెస్ని నెట్వర్క్లో పెట్టుకుని ఉపయోగించుకోవటం వల్ల పర్చేసింగ్ కాస్ట్ అనేది వాళ్ళకి బాగా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ. ఈ నెట్వర్క్లో మనం ఫైల్స్ని ప్రోగ్రామ్స్ని పంపించేటప్పుడు కొన్ని సెన్సిటివ్ ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే కొన్ని సీక్రెట్గా పంపించే ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం పాస్వర్డ్ తోటి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను ఒక ఫైల్ని పంపిస్తున్నాడు. ఆ ఫైల్ ఓన్లీ ఈ పర్సన్ P2 అనే పర్సన్కి మాత్రమే పంపించాలనుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ P3, P4 పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నారు. P1 ఫైల్ని P2కి పంపిస్తున్నప్పుడు ఈ P2కి మాత్రమే అతను ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోవడానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇస్తాడు. మిగతా ఇద్దరికి కూడా అది ఉండదు. కానీ ఇతను షేర్ చేసినప్పుడు వీళ్ళు చూసుకున్నప్పుడు P2 మాత్రమే పాస్వర్డ్ తోటి ఆ ఫైల్ని ఓపెన్ చేయగలడు. P3, P4కి ఆ ఫైల్ అనేది రిస్ట్రిక్టెడ్ యాక్సెస్లో ఉంటుంది. అంటే మీరు ఎవరికైతే ఫైల్ని పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సేఫ్గా దాన్ని యాక్సెస్ చేసుకుని చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి నెట్వర్క్లో కూడా సాధ్యం అవుతుంది. ఇలా మనం ఫైల్స్ అన్నిటినీ పాస్వర్డ్స్ తోటి ఒక చోట నుంచి ఇంకొక చోట పంపించడం వల్ల ఆ ఫైల్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, తక్కువ రిస్క్, లో రిస్క్లో అది ఉంటుంది. లాస్ట్ వచ్చి స్పీడ్.
స్పీడ్ అనేది పూర్తిగా ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయడంలో ఉంటుంది. ఈ ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ స్పీడ్ అనేది మనం యూస్ చేసుకునే నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఎటువంటి టైప్ ఆఫ్ నెట్వర్క్ని ఉపయోగిస్తామో దాని యొక్క స్పీడ్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ నెట్వర్క్ వల్ల మనకి టైం అనేది బాగా కలిసి వస్తుంది. ఒక చోట నుంచి ఇంకొక చోటకి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు అది టైం అనేది చాలా తక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది. మిగతా అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్తో చూసుకుంటే ఇది చాలా తక్కువ సమయంలో మనం ఫైల్స్ని చాలా ఫాస్ట్గా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి నెట్వర్క్ యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ నెట్వర్క్. డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ వచ్చి బ్రేక్ డౌన్స్ అండ్ పాసిబుల్ లాస్ ఆఫ్ రిసోర్సెస్. డిసడ్వాంటేజెస్లో అతిపెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్రేక్ డౌన్స్. ఒకవేళ సిస్టమ్ అనేది బ్రేక్ డౌన్ అయితే ఆ బ్రేక్ డౌన్ వల్ల రిసోర్సెస్తో పాటు దాంట్లో స్టోర్ చేసుకున్న డేటా కూడా మనకి లాస్ అయిపోయే అవకాశం ఉంది. ఇలా బ్రేక్ డౌన్స్ వల్ల ఒక సంవత్సరంలో కొన్ని $1000s అనేవి వేస్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ బ్రేక్ డౌన్స్ వల్ల ఇంపార్టెంట్ డేటా సర్వర్లోంచి పోవటమే కాకుండా దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా సరైన పర్సన్ లేకపోవటం వల్ల కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి డిసడ్వాంటేజెస్లో బ్రేక్ డౌన్స్ వల్ల మనకి డేటా పోవటమే కాదు, మన రిసోర్సెస్ని కూడా లాస్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్పెన్సివ్ టు బిల్డ్. నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ వాడు నెట్వర్క్ని బిల్డప్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్కి అతను చాలా కాస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. పైగా ఏదన్నా పోతే దాన్ని వాడు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. పైగా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా అంటే కేబుల్స్ కానివ్వండి, డిషెస్ కానివ్వండి, ఏదైనా సరే ఎక్కువ కాస్ట్తో కూడుకుని ఉంటాయి. అవి కనుక వాళ్ళు కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే మళ్ళీ వాటిని రీప్లేస్ కొనుక్కోవటం అనేది చాలా ఎక్స్పెన్సివ్తో, అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇదే నెట్వర్క్ బిల్డ్ చేసిన నెట్వర్క్ని యూజ్ చేసుకోవటం చాలా ఈజీ, దానికి అంత కాస్ట్ అనేది అవ్వదు. కానీ నెట్వర్క్ని బిల్డ్ చేయటం అనేది మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిన పని. నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ థ్రెట్స్. మనం ఎంత పాస్వర్డ్ ప్రొటెక్టెడ్తో ఫైల్స్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించినా సరే వెరీ లార్జ్ నెట్వర్క్స్, చాలా పెద్ద పెద్ద నెట్వర్క్స్లో మాత్రం సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు మధ్యలో. వాళ్ళు మన డేటాని స్టీల్ చేయడానికి వాళ్ళు మన దాంట్లో వైరస్ని పంపించడం కానీ డేటాని స్టీల్ చేయటం కానీ చేసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఎన్ని అడ్వాంటేజెస్ అయితే ఇక్కడ కనపడుతున్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ప్రజెన్స్ ఆఫ్ వైరసెస్. నెట్వర్క్స్ ద్వారా ఆ డేటాని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించేటప్పుడు వైరసెస్ యొక్క ప్రజెన్స్ అనేది ఉంటుంది. మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని మన సిస్టమ్స్లో యాంటీ వైరస్ని వేసుకుంటూ మన సిస్టమ్ని కాపాడుకుంటూ మన సిస్టంలో ఉన్న డేటాస్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా దేనివల్ల జరుగుతుందంటే నెట్వర్క్ వల్లే జరుగుతాయి. ఈ నెట్వర్క్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్నే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇవి టోటల్గా మీకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ నెట్వర్క్. దీంతో మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అనేవి పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో మనం డేటా కమ్యూనికేషన్తో మళ్ళీ కలుద్దాం.